అమ్మ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎట్లుంది ఊర్లల్లో మొత్తం? ఎందుకంటే హైదరాబాద్ లో అంటే అది జరుగుతూ ఉంటది పోతూ ఉంటది, మరి ఊర్లలో మెయిన్ ఊర్లలో గెలిపించుకున్నారు, ఎట్లుందంట? ఊళ్ళల్లో కూడా మంచిగా లేదు బిడ్డ. ఊళ్ళల్లో కూడా గొడగొడ ఏడుస్తున్నారు. వాళ్ళు ఇళ్ళ ముంగడికి పోతలేరు. అమ్మ తింటున్నారా అంటలేడు, ఎట్లున్నారు అమ్మ అంటలేడు. వానలు వచ్చి వడ్లు ఎట్లా నానిపోతున్నాయి, వానలు వచ్చి మొలకలు వచ్చినాయి, ఆ వడ్లు కొంటలేడు. రైతు బంధు రుణమాఫీ చేస్తాడు, అవి చేస్తలేడు. చేసినాక పుస్తలు అమ్ముకొని ఎందుకు కట్టమంటాడు? ఇన్ని మీటింగ్లలో మాట్లాడుతుండు, మరి టీవీలు చూస్తారు కదా మీరు. సరే, ఆయన ఇన్ని మీటింగ్లలో మాట్లాడుతున్నారు. అయితే మాట్లాడే లేడీస్ ఆవద్దమ్మా, మహిళలు ఆవద్దమ్మా, అంటే తీసుకున్న వాళ్ళు ఆవద్దమ్మా, 2 లక్షలు తీసుకున్న వాళ్ళు ఆవద్దమ్మా. ఏం చూసి ఇచ్చిండు వాడు? అలా భూములు చూసి ఇచ్చిండు. మరి రుణమాఫీ చేస్తున్నా అన్నాడు. అయితే వాళ్ళు ఆవద్దం ఆడతారా? పుస్తకం అమ్ముకొని కట్టమంటే ఆడవాళ్ళను పుస్తకం అమ్ముకొని కట్టమని లోన్ ఇచ్చిండా? చెప్పు మరి. పుస్తకం అమ్ముకొని కట్టని రాని లోన్ ఇచ్చిండు ఆడు. ఆగుతలేదా పానము? 10 రూపాయలు ఉంటే దాచుకొని తినాలి. నీతో కోట్లుంటే రాజకీయంలో దిగనుంటివి. నువ్వేం చేయడం, ఎందుకు కాలు పెట్టినావు? ఇప్పుడు కాలు పెట్టి ఏళ్ళు చూపిస్తే ఈడ ఎవరు ఒప్పుకోరు. మేము ఈడ హైదరాబాద్ లో నేను మహిళలకు అండగా నిలబడతానికే వచ్చినా, నేను సీఎం గా అయ్యింది కూడా మహిళల కోసమే, ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరాలు చేస్తా అన్నాడు. మేము కోటీశ్వరాలు ఆయన నాకు 7 అంతరాల మేడ కట్టించిండు. 7 అంతరాల మేడ ఎక్కలేకపోతున్న బిడ్డ. రోజు మొఖాలు వస్తున్నాయి. ఆ తూడవక దుమ్ము పట్టి ఇల్లు ఉడవక వండుకొని తిందామంటే కూడా పురుసత్ ఉంటలేదు బిడ్డ. నాకు 7 అంతరాల మేడ కట్టించిండు. ఆడ తెలుసా? ఆడంటే కొడంగల్లో కట్టించిండు. ఆ కొడంగల్లోకి వెళ్ళి వచ్చింది ఇప్పుడు మీటింగ్ కు. ఆడ కట్టించిండు నాకు 7 అంతరాల మేడ. ఆడ జాగాలున్నాయి, ఆడ ఇండ్లు కట్టిస్తాడు. ఆయన సుల్ల కళ్ళ మాటలు మాట్టి ఈ పబ్లిక్ నమ్ముతున్నారు. రైతులకు అంత మందు మాకు రాపి ఓట్లు వేయించుకొని రైతులను అంతా ఆగం చేస్తున్నాడు. మంచి అయి పుడితే మనిషి తీరుగా బతకాలి. రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడతలేదు, మాకు పింఛన్లు సరిగా పడతలేవు, మాకేవి లేవు, గ్యాస్ పైసలు పడతలేవు, మాకు 500 గ్యాస్ కాలేదు. పింఛన్లు పెంచుతాను, పింఛన్లు పెంచలేదు. కానీ కేసీఆర్ వస్తే మాకు 400 పింఛన్ అవుతుండే, 400 పింఛన్ అవుతుండే. ఇట్లాంటిలకు 600 అవుతుండే, 2-3 నెలలకు పింఛన్లు అవుతుండే. పింఛన్లు కూడా పెంచిన అన్నాడు కదా 4000. లేదు బిడ్డ, ఈ కేసీఆర్ ఉన్నప్పుడు 10 తారీఖు లోపల పడుతుండే. ఈయన వచ్చిన నుంచి 29 తారీఖు 30 తారీఖు పడుతున్నాయి. టైంకు కూడా పడతలేవు. అవి కూడా మిసేజులు పెడుతుండే, మిసేజులు కూడా పెడతలేడు. మేము ఆళ్ళ నీళ్ళని అడుక్కుంటా, బిచ్చపల్లని అడిగినట్టు బిచ్చం అడిగినట్టు అడుక్కుంటా పోయి తెచ్చుకుంటున్నాం. బ్యాంకులో 2 సార్లు తిరిగితే వాళ్ళ బ్యాంకు వాళ్ళు తిడుతున్నారు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, ఇగో ఇది అదే తులం బంగారం మెరిచిపోతుంది. ఇగో తులం బంగారం ఇది అదే. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అవి తాగి మా మొగలు, మా మరుదులు, మా అల్లుండ్లు, మా చుట్ట బలగము తాగి పిక్క తిని డాన్సులు చేసి లగ్గంలా 1,00,000 రూపాయలకి అట్లా. ఇప్పుడు మరి ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా తీసుకొచ్చి మూసీ నది సుందరీకరణ అని డెవలప్ చేస్తా అని ఇండ్లు గులగొట్టిండు కదా. మరి గ్రామాలలో కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కూడా మొత్తం కూడా గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేస్తానికి వస్తాడంట. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారు? మొత్తం అన్ని కూలగొట్టే అన్ని బంద పెట్టుకోమను, మొత్తం అంతటా కూలగొట్టి దేశం అంతా కూలగొట్టమను. దేశం అంతా కూలగొట్టి ఈ పబ్లిక్ ని ఆడుస్తాడో అది పబ్లిక్ ముంగట వచ్చి మాట్లాడమను. ఇళ్ళల్లో మాట్లాడేది లెక్క కాదు అది. అంత పబ్లిక్ ముంగట వచ్చి పలానా మీటింగ్ పెట్టి మాట్లాడమను. మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉంటే బాగుండే అంటారు. మరి మంచి పాలన చేసిన కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు ఎందుకు బయటకు వస్తలేడు? నేను చెప్తున్నా కదా బిడ్డ, ఊళ్ళల్లో గెలిపించారు, ఊళ్ళల్లో ఆశ పెట్టిండు, ఊళ్ళల్లో రాయిపించిండు, లోపల ఇచ్చిండు, గెలిచి వచ్చిండు. ఇప్పుడు వాళ్ళే ఇట్లా 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 పట్టుకుంటారు. గెలిపించినామని ఇట్లా పట్టుకుంటున్నారు. మాకేం బాధ లేదు బిడ్డ, మేము టీఆర్ఎస్ కేసినాం, మాకు టీఆర్ఎస్ఏ కావాలి. కేసీఆర్ గారు తప్పు చేయకపోతే ఎందుకు బయటకు వస్తలేడు? కేసీఆర్ ఏం తప్పు చేసిండు? పులి, ఆ పులి ఎక్కినాక ఈ పిల్లి ఎందుకు వస్తుంది? పులి ఎక్కినాక పిల్లి ఎందుకు వస్తుంది? పిల్లి ఎలుకకి ఆడుతుంది కదా. ఇప్పుడు అది పిల్లి, ఇది ఎలుక. అది ఎలుక ఆడ పొక్కల్నే ఉంటది. పులి దేశం అంతా తిరగాలి, దేశం అంతా తిరగాలా లేదా? ఏ దేశంలో ఏం వండుతుంది?
ఏ దేశంలో ఎట్లా బతుకుతున్నారు, ఏ దేశంలో ఎట్లా నడుస్తుంది, ఏ ఏరియాలో ఎట్లా నడుస్తుంది అని ఒకనాడు నచ్చిండా. 20 నెలలు అవుతుంది వచ్చిండు. హైదరాబాద్కి వచ్చిండా ఏ దేశ గొంగడు ఆనే ఉన్నది, ఆనే ఉన్నాడు. మరి మళ్ళా కూడా రేవంత్ రెడ్డి వస్తాడు. రాడు రానియం కూడా. మందు డబ్బులు ఇచ్చినా కానీ రైతులకు కూడా బుద్ధి వచ్చింది. రైతులకు కూడా మొగోళ్ళం కొట్టేంత ధైర్యం వచ్చింది. బాడుకోవాలా మీరే చేసి రాని మొగోళ్ళం గుద్దుతారు కూడా. బాడుకాలు మీరు రుణమాఫీ తెచ్చుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చిండంటగా ఊర్లలో. ఎప్పుడు అది నేను 13 ఏళ్ళు ఉన్నా. నేను ఏడగట్టించిండంట. ఏ ఊళ్ళో ఏడగట్టిండట. ఏడబోయలేడు, ఏడగట్టలేడు. ఇంకా ముహూర్తమే చేయలేడు అనుకోకాడికి. ఇవే కొట్లాటలు అవుతున్నాయి. ఇంకా సర్పంచ్ ఓట్లయి, ఇవి కాన్పేట రోడ్లే అవుతున్నాయి. ఇవే రాయాలు నడుస్తున్నాయి. ఆడు జాగాలు చూపియాడు, ముగ్గు పోయాడు, ఇల్లు కట్టాడు. ఇంకా 4 ఏళ్ళు ఉందిగా. 4 ఏళ్ళలో రాయాడు. ఇంకా 4 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటే చాలు. ఆ 3 ఏళ్ళు ఉంటే ముక్కు పని రాసుకుంటూ పోతాడు. నేలకు రాసుకుంటూ పోతాడు. మరి 3 ఏళ్ళలో చేస్తాడేమో. ఏం చేసినా ఆడు ఎలక్షన్లు 2-3 నెలలు ఉన్నాయన్నా కూడా ఆడికి ఓటు వేయం మేము. మరి ఇప్పుడు ఫ్రీ బస్సులేగా మీరు తిరుగుతున్నారు. మా బస్సులో మేము బస్సు పెట్టిండు, తిరుగుతున్నాము. అంత ముందు పైసలు పెట్టి తిరగలేమా? మొగళ్ళకు 20 రూపాయలు 25 రూపాయలు చేసిండు. 25 రూపాయలు చేసిండు అంటే మొగళ్ళకు ఏం లేని మొగాడు ఎట్లా బతుకుతాడు? ఆడోళ్ళని రోజు ఒక రాజన్ తిరుగుమని వేసిండు. ఆడోళ్ళకు ఆడు పెట్టమని నమ్మేము, బతిమిలాని నాము. చెప్పిన పనులు చేయలేడు కానీ చెప్పని పనులు చేసిన ఆడు. అదో ఉద్దరకం పెట్టినాడు. కాళేశ్వరం డ్యామ్ కట్టిన దాంట్లో కేసీఆర్ బాగా డబ్బులు తిన్నాడు, స్కామ్ చేసిండని ఇప్పుడు కేసీఆర్ ని అరెస్ట్ చేయించబోతున్నా అంటున్నాడు. డబ్బులు తిన్నా గానీ పదలను బతికిచ్చిండు. తిన్నాడో పెట్టిండో ఆ దేవునికి తెలుసు, భూతానికి తెలుసు, ఆయన చెయ్యికి తెలుసు. నువ్వు చూడలేవు, నేను చూడలేను, ఆయన చూడలేడు. కానీ తోడితే అన్ని వస్తాయి బిడ్డ, తోడితే అన్ని వస్తాయి. ఎలుకలు పొక్కలు ఉన్నాయి, అన్న పొగ పెడితే ఎలుకలు అన్ని బయటకు వస్తాయి. ఆయన తప్పు తేలితే కేసీఆర్ ను మరి అరెస్ట్ చేస్తారు కదా, దానికి ఏం చెప్తారు? డబ్బులు తేలితే అంటే ఆయన అప్పులు చేసిండో, సప్పులు చేసిండో, అందా చేసిండో, పదలకు అయితే మోసం చేయలేడు. పదలను అయితే చంపలేడు. తుర్కొల్ల పండుగ వస్తే తుర్కొల్లకి ఇచ్చిండు, తెరగోళ్ళ పండుగ వస్తే తెరగోళ్ళకి ఇచ్చిండు, లంబడోళ్ళకి ఇచ్చిండు, ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చిండు. అన్నిటికీ మంచిగా ఆదుకున్నాడు కేసీఆర్. అందుకే సచ్చి బతికిండు అన్న. మళ్ళా ఇంకో 5 ఏళ్ళు మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 5 ఏళ్ళే అని ఉంటాడు. 3 ఏళ్ళే ఉంటాడు. 3 ఏళ్ళ కల్లా వాడు ఏమవుతాడో చూడు. 3 ఏళ్ళ కల్లా ఏమవుతాడో చూడు. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా రేవంత్ రెడ్డి? మేము వెయ్యమని కోట్లు వేయమాకు టీఆర్ఎస్ కావాలి. మరి ఇప్పుడు మధ్యలో దించలేరుగా. అందుకే చెప్తున్నా కదా 3 ఏళ్ళ దాకా మనం ఎత్తి గుద్దుకుంటాం. అంతే. మరి ప్రతి ఊరికి వస్తాడంట. ఇప్పుడు ప్రతి ఊరికి వస్తాడంట. రమ్మాను ఏం చెప్తాం అప్పటికి ఇప్పుడు నువ్వు వీడికి వచ్చినావు చెప్పమన్నావు, చెప్తున్నా. ఆయన వచ్చి ఇట్లా అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్తామో చెప్తాం. అప్పుడు కూడా మేము మాకు వచ్చింది మేము చెప్తాం, మా తెలుగుతో మేము చెప్తాం బిడ్డ. ఆయన ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చిన అని సాక్ష్యం చూపిస్తాడు. మీరు కేసీఆర్ ఇల్లు కట్టినట్టుకి ఇందిరమ్మ కళాలు రేసి ఇందిరమ్మ ఇల్లు అని ఇస్తుండొచ్చు. అంతేగాని ఇంకేం లేదు. ఆడు కట్టాడు, అవి ఇయ్యాడు. కేసీఆర్ కట్టిన ఇళ్ళకే ఇందిరమ్మ కలర్ వేస్తాడు, అవే ఇస్తాడు. అది అన్ని అబద్ధాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.